ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నంద్యాల 32వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరించాలి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్. నీరు రోడ్డుపై యథేచ్ఛగా వృధా అవుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ప్రజానీకం. కోవెలకుంట్లలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో నిర్మిస్తున్న రహదారులు, మురుగు కాలువల పనుల నాణ్యతా లోపం లేకుండా చేయాలన్న రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయుష్ యోగా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. బనగానపల్లిలో రైస్ మిల్లులో కూలిన బంకర్, ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. శ్రీశైలం మండలం సుంటిపెంట 3,20,00,000తో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. 33వ వార్డులో శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల ఉప్పరిపేటలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్. నంద్యాల 32వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి ఎన్ఎండి ఫరూక్. స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మసత్రం 32వ వార్డులో గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టలేదు. ప్రజలు ఎన్నిసార్లు గత ఎమ్మెల్యేకు అధికారులకు చెప్పినా స్పందించలేదు. కనీసం వార్డు వైపు కూడా అధికారులు గాని గత ఎమ్మెల్యే కానీ చూడలేదు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతో పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా బొమ్మసత్రంలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, 30 లక్షల తాగునీటి పైప్లైన్ కోసం, అదేవిధంగా 7 లక్షల డ్రైనేజీ కాలువలకు మొత్తం 35 లక్షలతో అభివృద్ధి శ్రీకారం చుట్టారు. భూమి పూజ చేయడానికి మంత్రి ఫరూక్ రావడంతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రాలతో భూమి పూజ నిర్వహించారు. ప్రసంజాయ సర్వవిఘ్నోపశాంతయే ఆర్మార్జనానాం గగనామక్షతాం కుర్వే ఘంటానియంత్రాంజనం ఓం సత్యమే రామే సబ్బుల పేర్లు చెప్పండి. కుటుంబస్య హేమస్య ఓం హిరణ్యవర్ణాం లక్ష్మీం ప్రదర్శనాం చంద్రాం बृहस्पति प्रसूता सानवं च मघुमसः
ఈశ్వరనా మోహన్ గారు రైట్ ఓకే రైట్ సార్ అంటే సర్లే డ్రైనేజ్ ఒక్కటి గెస్ట్ హౌస్ వరకు అడిగిపోయింది ఆ నుంచి ఇతరికి రావాలి సారు క్యాపిటల్ రెడ్డి ఒకటి వాళ్ళు వేస్తామని చెప్పేసి పెండింగ్ పెట్టింది కలవటం ఒకటి వేయాలి ముందు మాట్లాడిన వాళ్ళు సార్ వస్తామన్నా ఫస్ట్ విన్నాను శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని, అలాగే గ్రామాలలో ఉన్న అర్హులైన పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వమే నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ముఖ్యులు సమావేశం జి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని మాట్లాడుతూ, ప్రధానంగా ఎన్నికల్లో ముఖ్యమైన హామీ అయిన విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని, ఒకవేళ పెంచినా ప్రభుత్వం భరిస్తుందని కూటమి ప్రభుత్వం బహిరంగంగా ఎన్నికల సభలలో హామీ ఇచ్చారు. కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిందన్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. పెరిగిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ వీధి చూసినా కూడా బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాన్ని ప్రత్యక్షంగా అమ్మకాలకు ప్రోత్సహించే వారు ఎవరు అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇవాళ మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెట్టడాన్ని ఎంకరేజ్ చేస్తా మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తాము, ప్రజలకు అనారోగ్యం పాల్గొకుండా చూస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యం అందించడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా కుదిరిపడతాయా? ఇవాళ విచ్చలవిడిగా మద్యం షాపులు పెంచడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా మెరుగుపడతాయా? లేకపోతే హాస్పిటల్ పాలవకుండా ఉంటారా? ఇవాళ అనారోగ్యాలు పాల్గొకుండా ఉంటారా? అంటే మీరు చేసిన వాగ్దానాల్లో మద్యం పెంచడమే ప్రధాన ఆదాయం, ప్రధానమైన మద్యాన్ని చూడటమే పెట్టినారు తప్ప మద్యాన్ని నియంత్రించాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే డీఎలక్షన్ కేంద్రాలు పెడతానన్నారు. డీఎలక్షన్ కేంద్రాలు ఎక్కడ పెట్టారు? మీరు ఇంతవరకు పెట్టలేదు. అలాగే మద్య నిషేధ ప్రచారం కోసం ఏదైతే ఎయిడ్స్ మీద ప్రచారం జరుగుతుందో, లేకపోతే ఇంకో దాని మీద సిగరెట్, పాన్ పరాకుల మీద ఎలా ప్రచారం చేస్తారో
దాని గురించి మద్య నియంత్రణ కోసం సమాచారాన్ని ప్రజలకి దానివల్ల జరిగే నష్టాలను వివరించే దానికి సంబంధించి ప్రచారం చేయడం కోసం దాంట్లో డబ్బులు 2% ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కడ ఇంతవరకు ఆ బడ్జెట్ కేటాయింపులో ఎక్కడ ఒక్క పైసా కూడా మద్య నియంత్రణ కోసం చేసే ప్రచారానికి ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా కనిపించట్లా. దానివల్ల మద్యం అమ్మకాలు పెరగకుండా ఎలా ఉంటాయి? వాళ్ళ తాగినోడు ఇంట్లో ఎలా విధంగా ప్రవర్తిస్తాడో మనకు తెలుసు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఇటీవల కాలంలో మద్యం వల్ల ఎన్ని కేసులు జరిగినా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ రోజు పెరుగుతుందంటే కారణం మద్యం వల్ల అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి మహిళల జీవితాల్లో వెలుగు నింపకుండా వెలుగు చీకటిని తీసుకొచ్చే మద్యం తీసుకురావడం వలన మహిళల్లో మరింత ఇబ్బందుల్లో నెట్టివేయటం వలన, మహిళల్లో హింస ప్రవృత్తి పెరగటం వలన కుటుంబంలో ఇబ్బందులు పాలవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ధనార్జన జయంగా పెట్టుకుంటే మాత్రం మహిళా సమాఖ్య ఊరుకోదనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మద్యం నియంత్రణ కోసం మహిళా సమాఖ్య పోరాటం చేస్తూ ఉంది. ఈ మూడో విషయానికి వచ్చేసరికి ఇది కూడా ప్రజల మీద త్రాగునీటి వృధాను అరికట్టలేరా అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నీరు యథేచ్ఛగా వృధా అవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు విమర్శిస్తున్నారు. జనసంచారంలో నీటి వృధా జరుగుతున్నా ఎవరూ గానీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్లకు మరమ్మతు చేయించి నీటి వృధాను అరికట్టారు. అయితే స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద పైప్ లైన్ పగిలిపోయి ఎల్లప్పుడూ నీరు పోతున్నా స్థానిక అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు వారు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని విమర్శలు వస్తున్నాయి. నీటి కొరత మెండుగా ఉన్నప్పటికీ నీరు ఇలా వృధాగా ఆపకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు అసలు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు సరిగ్గా మున్సిపాలిటీ వాళ్ళు ఇంత మెయిన్ రోడ్లో వాటర్ డ్రైనేజ్ అంతా స్మెల్ వచ్చి విపరీతంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నాయని ఇలాంటి చర్య తీసుకోవట్లేదని మున్సిపల్ కమిషనర్ చర్య తీసుకోవాలని కోరుతున్నాం. బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు ప్రధాన రహదారిలోని జమ్మలమడుగు సర్కిల్ వద్ద ప్రధాన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు జోహార్ అంబేద్కర్ అంటూ మంత్రి సైతం నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం చాలా అరుదుగా అతి తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని, ఇది నిజంగా తన పూర్వజన్మ సుకృతమన్నారు. జమ్మలమడుగు సర్కిల్లో ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉన్న వివిధ కారణాల రీత్యా అది ఆగిపోవడం నేడు నా చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అది భగవంతుని ఆశీర్వాదంగా నేను భావిస్తున్నానన్నారు. అనంతరం కోవెలకుంట్లలో బస్టాండ్ సమీపంలో మాజీ సైనికుల సంఘ ఆధ్వర్యంలో 128వ జయంతి పురస్కరించుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప వరమన్నారు. నాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇండియన్ ఆర్మీని రూపొందించిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు ఘనస్వాగతం తెలియజేస్తూ దళిత బాంధవులు, దళిత జనము, దళిత నేతలు ఆయనకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీ సైడ్ రండి మా, మీ సైడ్ ఈ వాళ్ళకి దిగండి.
बोलो स्वतंत्र भारत माता की जय, बुलंद भारत की जय, बुलंद भारत चंद्रभाई भारत माता ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జమ్మలమడుగు సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, ప్రెస్కు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, వేదిక మీద ఉన్నటువంటి అందరు నాయకులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడము నా పూర్వజన్మ స్మృతిగా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి దక్కదు ఇటువంటి అదృష్టం. ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పూర్తి చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి వాటిలోనే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కానీ కార్యక్రమాల వల్ల ఆగిపోవడం, అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా, అది నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. ఇటీవలే నవంబర్ 26న మనమంతా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి, భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి. మనమందరము భారతీయులమే తప్ప కులాలు లేవు, కులాలు లేనటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం, మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు. నంద్యాల పట్టణంలో నిర్మిస్తున్న రహదారులు, మురుగు కాలువల పనులు నాణ్యత లోపం లేకుండా చేయాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 17వ వార్డు పనులు ప్రారంభిస్తున్న మంత్రి ఫరూక్ నంద్యాల 17వ వార్డు కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, వార్డు ఇన్ఛార్జీలు విశ్వనగర్ నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో పట్టణంలో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పట్టణాలు, గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ మబున్నీసా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు తగ్గితే కింద పడతారమ్మా, ఎందుకంటే మీరు నచ్చలేరు కాబట్టి దూరం ఉండాలా. ఫోన్ వచ్చండి. నమస్తే బాబా. चंद्रां प्रभासावज्वरं देवप्रियं लोके देवकृष्णामदारां तां पद्मिनी मेघधरणमहं प्रपद्ये लक्ष्मीर्मे लक्ष्मीर्मे आदित्यवर्णे तपसोति जातो मनः लक्ष्मी
సార్ సార్ పట్టుకో సార్ అట్లా ఓకే అందరికీ నమస్కారం. ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి కొద్ది రోజుల కింద పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు చైర్పర్సన్ గారు గౌరవ మంత్రివర్యుల చేతుల మీద ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సమస్య త్వరలోనే సాల్వ్ చేస్తామని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నా వార్డులో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ వర్కులు ఉన్నాయి, అది కూడా త్వరలోనే సాల్వ్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపు కౌన్సిల్లో అజెండాలో 1.5 వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో అక్కడ ముందు స్టార్ట్ చేస్తామని నేను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మేము ప్రజల మనసులో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఏం లేకుండా ప్రజల మనసులో ప్రజలు ఎవరైనా సరే ఏదైనా ఆపద ఉంది, ఏదైనా ఇబ్బంది ఏంటంటే మా దృష్టికి తీసుకురావచ్చు. మేము దాన్ని సాల్వ్ చేయడం సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయుష్ యోగా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్క్ ఆవరణంలో గల ఆయుష్ యోగా సెంటర్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆయుష్ యోగా సేవా సమితి సభ్యుల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ప్రారంభించారు. ఇక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ మరియు యోగా గురువు కండే ఆనంద్ గురూజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరం నెంబర్ 30కి పైగా ఉన్న యువకులు మహిళలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు రక్తం అవసరమైనప్పుడు ఎంత కోటీశ్వరుడైనా సాటి మనిషి రక్తం ఇవ్వని ఎడల అతని ప్రాణాలకే ముప్పు వస్తుందని, ఎందుకంటే ఎంత డబ్బు వెచ్చించిన రక్తం అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదు, ఒక చెట్టు నుంచో పుట్ట నుంచో వచ్చేది అంతకన్నా కాదు. సాటి మనిషి రక్తదానం చేస్తేనే ఆపదలో ఉన్న ఆ మనిషి బ్రతకగలడు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అంటున్నారు. ఫోటో ఇస్తా అలాగే అండి ఈ రోజు సో దాని బలంగా నమ్మి మేము ఏం చేయాలి, మా స్కూల్స్ కి ఏం చేయగలుగుతాము మీరు నమ్ముతారంటే ఈ యొక్క అవార్డు అర్థం చేసుకుంటూ మనమేతో వాళ్ళు గమనిస్తూ వస్తున్నారండి. సో వాళ్ళ భావన వాళ్ళ ఆలోచన కూడా ఒకరిని గౌరవిద్దాం, సన్మానిద్దాం, ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్ అని. అలాగే ఈ కార్యక్రమాన్ని మా అడ్వకేట్ అయిన వెంకటేష్ గారు ప్రారంభిస్తారండి. ఒక సంఘటన చెప్పారండి, ఇక్కడ అమ్మాయి కలిపి పడుతున్నారండి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో అవుకు రోడ్లో ఉన్న శ్రీనివాస రైస్ మిల్లులో బంకరు కూలి ఒకరు మృతి చెందగా ఇద్దరుకు తీవ్ర గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన ముతిహారీ జిల్లాకు చెందిన సుజిత్ దాస్ గా పోలీసులు తెలిపారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దశరథ్ బీరేందర్ ఇద్దరికి వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రి వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలి చేశారు. ఇక బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు.
गमछा खोलो, गमछा उठा, गमछा। गाड़ी में जल्दी ले जाओ पहले। तुम्हें कहाँ थे ये? నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట అభివృద్ధిలో భాగంగా 3,20,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సున్నిపెంట పలు కాలనీలు అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కాలనీలో ప్రజల సౌకర్యార్థం అంతర్గత సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గెలిచిన వెంటనే 3 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. పలు కాలనీలో అంతర్గత రోడ్లు నిర్మించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సున్నిపెంట ప్రజలకు త్రాగునీటి సమస్య కూడా తీరుస్తామని ప్రజలకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. సంతోషం ఆంటీ. నువ్వు అటు నిలబడయ్యా. నువ్వు దీనికి కావాలంటే వీడియోలు మేము పెడతాం కానీ నంద్యాల 33వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులో అభివృద్ధి శ్రీకారం చేపట్టారు. గత ప్రభుత్వంలో వార్డులో అభివృద్ధి పనులకు చేపట్టకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ గెలిచిన తర్వాత నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, పండగ వాతావరణం నెలకొందని ఈ రోజు వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన ఎన్ఎండి ఫరూక్ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్, మాజీ కౌన్సిలర్ కృపాకరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ల సహకారంతో వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, నంద్యాల అభివృద్ధికి మంత్రి ఫరూక్ కృషి చేస్తున్నారని తెలిపారు. వార్డు ప్రజలకు, కార్యకర్తలందరికీ అండదండలుంటాయన్నారు. ఓకే సార్. ఏం లేదా ఓకే. ఇమ్రాన్ ఓకే. ఇమ్రాన్
ఓకే మేడం 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 ఇచ్చాను మేడం ఎప్పుడో లాస్ట్ నీ నెంబర్ ఫోటోలు పంపిస్తాను. ఎస్ మేడం అన్నీ ఉన్నాయి, ఫోటోలు పంపిస్తాను. అర్థం కాదు. ఎమ్మి గారు కొంచెం తిరగలన్నా ఈరోజు నంద్యాలలో 33వ వార్డులో పైప్ లైన్ ప్రారంభోత్సవానికి మీరు వచ్చినటువంటి ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి మరియు ఫయాజ్ అన్న గారికి మా యొక్క వార్డు ప్రజలందరి తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 7 నెలల నుండి అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. త్వరలో అమరావతి రాజధాని కూడా వారు కంప్లీట్ చేయబోతున్నారు. సో దయచేసి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని 33వ వార్డు ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 33వ వార్డులో డ్రింకింగ్ వాటర్కు ఇబ్బంది అవుతుందని ఇక్కడ కాలనీ వాసులందరూ ఫరూక్ గారిని కలిసడం, మినిస్టర్ గారిని వెంబడే దాన్ని శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచడం జరిగింది. మరి టెండర్ అయిపోయిన తర్వాత వాటర్ పైప్ లైన్ శంకుస్థాపనకు ఈరోజు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, మున్సిపల్ చైర్మన్ మహబూబున్నీసా గారు, ఎన్ఎండి ఫయాజ్ గారు వచ్చి వారి చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. మరి 550 మీటర్ల పైప్ లైన్ వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అది 19 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఫరూక్ సార్ గారు కానీ వాళ్ళు ముందుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తుండడం జనాలందరూ హర్షించదగ్గ విషయం. మరి అదేవిధంగా కొన్ని సమస్యలు స్థానిక పక్కన స్కూల్లో కొంచెం రోడ్డు అడగడం జరిగింది. అవన్నీ సమస్యలన్నీ సార్ తెలుసుకొని ఫరూక్ సార్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు 33వ వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను. నంద్యాల ఉప్పరిపేటలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు ఉప్పరి సురేష్, ఉప్పరి సుబ్బు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎన్ఎండి ఫయాజ్ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. యువకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఉప్పరి సురేష్, సుబ్బులను అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి సురేష్, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్ రెడ్డి, సునీల్, శ్యామ్, కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. అది
చాలే రమ్మను ముందుకు. ఓకే ఓకే రైట్ ఓకే 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 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల 32వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరించాలి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్. నీరు రోడ్డుపై యథేచ్ఛగా వృధా అవుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ప్రజానీకం. కోవెలకుంట్లలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో నిర్మిస్తున్న రహదారులు, మురుగు కాలువల పనుల నాణ్యతా లోపం లేకుండా చేయాలన్న రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయుష్ యోగా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. బనగానపల్లిలో రైస్ మిల్లులో కూలిన బంకర్, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. శ్రీశైలం మండలం సుంటిపెంట 3,20,00,000తో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. 33వ వార్డులో శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఫరూక్. నంద్యాల ఉప్పరిపేటలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్.
ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.